నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక మహిళలను విద్యావంతులుగా చేసేందుకు సమాజ కట్టుబాట్లు కాదనే సాహసాన్ని చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ఆనాడు ఆమె చేసిన సాహసం ఈనాడు మహిళలను విద్యావంతులుగా చేయటమే కాకుండా పురుషుల కన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసేలా తీర్చిదిద్దింది అనటంలో సందేహం లేదన్నారు. సావిత్రిబాయి పూలేకు ఆధునిక మహిళలు సదా కృతజ్ఞతలు తెలపాల్సి ఉందని అన్నారు. తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండగట్టులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 35.19 కోట్ల రూపాయల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండప నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007 సో మేమిద్దరం మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ మేము అందరూ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీ నరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. శ్రీనివాస కళ్యాణంతో ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ మహాసభలతో తెలుగు మరింత వెలుగు నీలాలని అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 5 సువిశాల వేదికలపై తెలుగు మహాసభలను నిర్వహించనున్నారు. మహాసభల ప్రాంగణంలో రామోజీరావు, ఎన్టీఆర్, మంగళపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాలను ఏర్పాటు చేశారు. శ్రీ విశ్వవసునామ సంవత్సర పుష్య పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. దుర్గగుడి ఘాట్ రోడ్డు ప్రవేశం వద్ద కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ ఈవో సీననాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఆలయ ఈవో సీననాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఆలయ సిబ్బంది భక్తులతో కలిసి శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. గిరి ప్రదక్షిణలో పల్లకిపై ఆసీనులైన జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు. వివిధ కళా బృందాల ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగింది.
శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్య పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దృష్టి దోష నివారణకు గుమ్మడికాయను కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వేకువజామున పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ కోలాట నృత్యములు, భజన సంకీర్తనలు, డప్పులు వంటి వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది. ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ఆలయ సిబ్బంది భక్తులతో కలిసి శ్రీ అమ్మవారి గిరి ప్రదక్షిణకు పాదయాత్రగా ముందుకు సాగారు. గిరి ప్రదక్షిణలో పల్లకిపై ఆసీనులైన జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు. కనుల పండుగగా జరిగిన ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఆనందంలో మునిగిపోయారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉండి శ్రీ దుర్గా మల్లేశ్వర్ల రథం నడిచే దారిలో పసుపు నీళ్లతో శుభ్రం చేసి దేవదేవేరులకు హారతులు సమర్పించారు. పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ సాంప్రదాయాన్ని అనుసరించి వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందుతారు. గిరి ప్రదక్షిణలో సాంప్రదాయ కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నారు. గిరి ప్రదక్షిణ ఆద్యాంతం దుర్గమ్మ నామస్మరణతో మార్మోగిపోయింది. ఆంగ్ల మాధ్యమం ప్రభావం నుంచి తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వాళ్ళందరిపైన ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిగంటం నరసింహ అన్నారు. ప్రతి మంచి పుస్తకానికి తనదైన వ్యక్తిత్వం, జీవ లక్షణం ఉంటుందని, పుస్తకాలు పాఠకులతో తమదైన బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయని వెల్లడించారు. నగరంలోని ఎంజే రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం నరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం నరసింహ, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు, ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య అకాడమీ పురస్కార విజేత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం నరసింహ మాట్లాడుతూ ప్రతి మంచి పుస్తకానికి తనదైన వ్యక్తిత్వం, జీవలక్షణం ఉంటుందన్నారు. చాలా పుస్తకాలు అల్పాయువులు అయినప్పటికీ కొన్ని పుస్తకాలు చిరాయువులన్నారు. పుస్తకాలు పాఠకులతో తమదైన బాంధవ్యాన్ని పెంపొందించుకుంటాయన్నారు. ప్రతిష్టాత్మకమైన పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించే అవకాశం లభించడం అదృష్టమన్నారు. తన విద్యాభ్యాసమంతా ఆంగ్ల మాధ్యమంలో జరిగిన తండ్రి గారి సూచనల మేరకు తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నానని చెప్పారు. పుస్తకాలు చదవడం అనే సంస్కృతిని తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ తెరలపై పుస్తకాలను చదవడం అంత రసవత్తరమైన అనుభవం కాదన్నారు. అందుకే నిజమైన పాఠకులంతా మళ్లీ పుస్తకాల వైపు మళ్లుతున్నారన్నారు. త్వరలో టికెట్ కొనైన పుస్తక మహోత్సవాలకు హాజరయ్యే స్థాయిలో పుస్తకాల పట్ల ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధానిలో పుస్తక మహోత్సవానికి స్థలం కేటాయించే అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను పునరుజ్జీవింపచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆత్మీయ అతిథి సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ మాట్లాడుతూ కొత్త రాజధాని అమరావతిలో పుస్తక మహోత్సవానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయోద్యమమే స్వాతంత్రోద్యమానికి దారితీసిందని గుర్తు చేశారు. పుస్తకాలను సమాజానికి మరింత అందుబాటులోకి తేవడం పుస్తక మహోత్సవాల వల్లనే సాధ్యమన్నారు. స్వరాజ్య మైదానాన్ని పుస్తక మహోత్సవానికి ప్రజలకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. Not that your English is good, but your Telugu is worse అన్నారు. అంటే నీ తెలుగు బాగుందని కాదురా, అధ్వానంగా ఉంది. నువ్వు తెలుగు మాట్లాడితే బ్రిటిష్ దొరలాగా ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడితే శాస్త్రి గారిలాగా ఉంటుంది. అంటే రెండు రావు అది. అప్పటి నుంచి కొంచెం భయపడి తెలుగు చదవటం మొదలుపెట్టి మర్చిపోతానేమో అన్న భయంతో పేపరు ఈనాడు తెప్పించుకొని చదువుకోవటం, దాని తర్వాత రామాయణం, భారతం చదవటం అలవాటైంది. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాల మీద ఒక వేరే అనుబంధం ఉండేది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, పుస్తకాలు
ప్రాణం పోసుకున్న జీవులని అనుకునేవాడిని. పుస్తకాలు మన ఎన్నుకుంటాయి, నన్ను చదవరా అని మన దగ్గరికి వస్తాయి, మనతో పాటు ఉంటాయి, మన మంచంలో మన పాటు పడుకుంటాయి. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తే మనతో పాటు బస్సులో కూర్చుంటాయి. మనం అనుకుంటాం మనం దాన్ని ప్రేమిస్తాం అని చెప్పి అనుకుంటున్నాం. నేను కొన్ని పుస్తకాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను. అట్లాంటి అనుబంధం నాకు పుస్తకాల మీద. మరి గతంలో గ్రంథాలయాలకి కాస్త వైభవం ఉండేది. ఇప్పటికీ జిల్లా గ్రంథాలయ సంస్థలు ఉన్నాయి, కానీ చాలా అచేతనంగా ఉన్నాయి. పుస్తకాలు కూడా ఏమీ లేని పరిస్థితిలో చాలా చోట్ల మన గ్రంథాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఈ గ్రంథాలయాలన్నీ పునరుద్ధరించి మంచి మంచి పుస్తకాలు, వ్యాస భారతం దగ్గర నుంచి కూడా అన్ని రకాల మంచి మంచి పుస్తకాలన్నీ కూడా మళ్ళీ అన్ని గ్రంథాలయాల్లో తీసుకురావాలని. ఎంత విజ్ఞానం పెరిగితే అంత సమాజం అభివృద్ధి అవుతుంది. ఎంత విజ్ఞానాన్ని ఆపాలని ప్రయత్నిస్తే అంత అరాచకం పెరుగుతుంది. కానీ మనకి అరాచకం కావాలన్నా విజ్ఞాన సంపూర్ణ సహాయం నుంచి సామరస్యత కూడా సమాజం కావాలని తెలుసుకోవాల్సిన అవసరం చేస్తూ ఉంది. దీనికి ఒక స్వేచ్ఛ కావాలా, ఫ్రీడమ్ కావాలా. ఈ ఎగ్జిబిషన్ పెట్టాలంటే అదొక ప్రసవ వేదన. ఎగ్జిబిషన్ పర్మిషన్ కావాలా, పర్మిషన్స్ ఇవ్వరు. చదువుకున్న మూర్ఖులు కొంతమంది వచ్చారు. మన స్వాతంత్ర పోరాటం నుంచి ఒక గ్రౌండ్ ఇక్కడ ఉండింది. ఆ గ్రౌండ్లో అనేక ఎగ్జిబిషన్స్ మొదలుకొని స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, పబ్లిక్ మీటింగ్స్, ఈ సామాజిక చైతన్యానికి ఉపయోగపడే విజయవాడ స్థలం అది. జాతీయ జెండాని మొట్టమొదటి వెలకేసిందండి ఆ గ్రౌండ్లోనే. దాన్ని అంబేద్కర్ బొమ్మ అడ్డం పెట్టి ఆపేశారు. ఎవరేం మాట్లాడలేము. ఇంత బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అది అవుతున్నాం అనుకో, ఓ అంబేద్కర్ వ్యతిరేకం మీరు అంటారు. అది అంబేద్కర్ మీద ప్రేమ ఉండి పెట్టింది కాదు. విజయవాడ రాజకీయ చైతన్యం రాకుండా చేయడానికి ఉపయోగపడే కొట్ట తప్ప ఇంకోటి మార్గం కాదు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నరసింహం దర్శించుకున్నారు. జస్టిస్ పి నరసింహం దంపతులను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఈవో సునీల్ కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించారు. జస్టిస్ పి నరసింహం దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎగువ మరియు దిగువ సన్నిధులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు అమ్మవార్లను దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధికి పెద్దపీట వేయాలి గాని మనం శాశ్వతంగా ఉన్నట్లు ప్రజల ఆస్తి హక్కు పత్రాలపై ఫోటోలు రంగులు వేసుకోవటం సరైన పద్ధతి కాదని పెనంలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఆస్తి హక్కు పత్రాలు ప్రభుత్వ రాజముద్రతో ఉండాలని తప్ప ఎవరి ఫోటోలు ఉండకూడదని అన్నారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలను ఇస్తున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో కొణతలపాడు గ్రామంలో మొట్టమొదటిగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను భూమి ఉన్న యజమానులకు ఇవ్వటం జరుగుతోందని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని కొనతనపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గ్రామంలో పొలం ఉన్న రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలు ఇచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలను ఇస్తున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో కొణతలపాడు గ్రామంలో మొట్టమొదటిగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను భూమి ఉన్న యజమానులకు ఇవ్వడం జరుగుతోందన్నారు. రైతులకు కష్టాలు ఉన్నాయని, అయితే అన్నీ ఒకేసారి తీరవని చెప్పారు. ప్రభుత్వం ఒక్కోటిగా పరిష్కరిస్తోందని, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లో ప్రభుత్వం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ధాన్యం డబ్బులు వేయడంలో కూటమి ప్రభుత్వంలో ఎక్కడ జాప్యం జరగడం లేదని చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన డబ్బులను కూడా కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేసిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనమలూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలియజేశారు. కోట్లాది రూపాయల వ్యయంతో రహదారులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎన్ఆర్జీఎస్ నిధులతో చిన్న చిన్న రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మీ రాళ్లు వేయడానికి గ్రానైట్ల మీద వందల కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చి రాళ్ళు వేయడానికి డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ రోడ్లు వేయడానికి ఎక్కడా కూడా చేయలే. మొన్న ఈ 1 సంవత్సర కాలంలోనే దాదాపుగా పొద్దుటూరులో ₹1,00,00,000 పైన, నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు, 1,08,00,000 ఖర్చు పెట్టాం. బీసీ కాలనీలో రోడ్లు వేసాం. మళ్ళీ ఇక్కడికి రాగానే నేను కొండనపాడులో కూడా అడిగాను, మళ్ళీ పక్క రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది, యార్లగడ్డగూడెం నుంచి కోలవేని దాకా. ఇప్పుడు ఇక్కడితో కూడా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఎన్ఆర్జీఎస్ ఎప్పుడైతే మా దగ్గరికి గ్రాంట్ వస్తుందో మళ్ళీ అక్కడ ఈ ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో అవి కూడా అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం. బస్ స్టాప్ ఒకటి అడిగారు, అది కూడా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అది అయ్యేటట్టుగా చూస్తాం. బరెల్ గ్రౌండ్ది ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు, ఎంఆర్ఓ గారికి తక్షణమే చెప్పాం. ఇక్కడ దావులూరులో ఏదో రోడ్డు మీదకి ఆక్రమించి ఇందాక చెప్పారు, నేను మాటల్లో మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు. ఏది వేల ఎకరాలు, లక్షల ఎకరాల్లో ధాన్యం మనం వేస్తా ఉన్నాం. ధాన్యం సేకరణ అనేది 100 రోజులు, కనీసం 45 రోజుల్లో చేయాల్సిన పని 10-15 రోజుల్లోనే రైతాంగం అంతా కూడా రైస్ మిల్లింగ్ తోలేయాలి అని అంటే అది సాధ్యమయ్యేది కాదు. అసలు ఆ 45 రోజుల్లో షెడ్యూల్ పెట్టుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కటింగ్ చేసుకొని ధాన్యం వేస్తే రైస్ మిల్లర్ కూడా దించుకోవడానికి స్థలం ఉంటుంది. మనం ఎక్కడ కూడా తొందరపడి కట్ చేసి పచ్చి ధాన్యాన్ని, తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లి రైస్ మిల్లర్కి ఇస్తే అడ్డగోలుగా రేట్ కట్ చేసి నాకు ఎక్కువ తేమ శాతం వల్ల నాకు నష్టం వస్తుంది, నేను ఇంత అయితేనే తోలుకుంటాను అంటున్నాడు. అటు ప్రభుత్వం నుంచి మేము కూడా, అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ధనుర్మాసం సందర్భంగా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వామివారికి విశేషమైన పూజలు నిర్వహించారు. వేకువ జాము నుండే స్వామివారికి అభిషేకాలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ధనుర్మాస ఉత్సవాలకి ఇందుపల్లి గ్రామంతో పాటు సమీప గ్రామాలైన చాగంటిపాడు, వేమండ, నందమూరు, వాట్రంపాడు, లంకపల్లి గ్రామాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు. మన ఇందుపల్లి గ్రామంలో, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా ఇందుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భూ సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఈ ధనుర్మాస వ్రతంలో భాగంగా ఈరోజు పూర్ణిమ శనివారం ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి విశేషముగా చందనోత్సవ కార్యక్రమం స్వామికి చేయటం జరిగినది. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతు విరాళాలు సేకరించేందుకు రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు రోటరీ 3020 జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఈ ఫెయిర్ ద్వారా వచ్చిన నగదును పోలియో నిర్మూలన కోసం ఖర్చు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో 3 రోజుల పాటు జరగనున్న రోటరీ ఫెయిర్ను రోటరీ 3020 జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెయిర్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో రోటరీ క్లబ్స్ ముందంజలో ఉంటాయని అన్నారు. సమాజ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతు విరాళాలు సేకరించేందుకు రోటరీ ఫెయిర్ ఏర్పాటు చేశామని, ఈ పేరుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ ఫెయిర్ నిర్వహణ ద్వారా వచ్చిన నగదును దేశంలో పోలియో నిర్మూలనకు అందిస్తామని ప్రకటించారు. అనంతరం రోటరీ ఫెయిర్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్లు అమూల్య శ్రీనివాస్, చెన్నం మధుబాబు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రోటరీ ఫెయిర్ జరుగుతుందని తెలిపారు. మొత్తం 120 స్టాల్స్ ఫెయిర్లో ఏర్పాటు చేశామని, కుటుంబ సమేతంగా ఈ ఫెయిర్ నగరవాసులు విచ్చేయాలని వారు కోరారు. శారీస్, గోల్డ్ అండ్ డైమండ్స్, లెదర్ ఐటమ్స్, గృహోపకరణాలు, కిచెన్ ఐటమ్స్తో పాటు అన్ని రకాల స్టాల్స్ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇది 6వ సంవత్సరము ఇటువంటి ఫెయిర్ కండక్ట్ చేస్తున్నారు. సో విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ వారి వారి బిజినెస్ ప్రమోషన్స్ ఈ స్టాల్ ఈ షో ఇక్కడ షోకేస్ చేసుకోవచ్చు. సో వారు షోకేస్ చేసుకుంటూ ఇలాగా వచ్చే డబ్బుల్ని అందరూ కూడా వీళ్ళు మిగిలిన డబ్బుల్ని రోటరీలో ఏదైతే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉందో పల్స్ పోలియోకి ఇస్తారు. సో అలాగే ప్రతి సంవత్సరము మిగిలిన డబ్బులు పోలియోకి ఇస్తూ రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ వారు
ఈ రోటా ఫేర్ని 6వ సంవత్సరం నిరంతరంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మా క్లబ్ నుంచి మన గవర్నర్ గారు చెప్పినట్టు రోటా ఫేర్ 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. దీంట్లో వచ్చిన డబ్బుల్ని మనం పోలియోకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా స్టాల్స్ అన్ని రకాల సెగ్మెంట్స్ నుంచి వస్తున్నారు. అలాగే మేము కూడా రోటరీ క్లబ్ బిజినెస్ ఉంటుంది కాబట్టి మా మిత్రులందరికీ తక్కువ ప్రైజ్లోనే మేము స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అట్లాగే పోలియో టికెట్స్ ఉంటాయి, అది కూడా కొనుక్కుని లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. జనవరి 2, 3, 4 తారీఖుల్లో విజయవాడలో నిర్వహించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా విజయవాడలో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ అంటే ఒక నమ్మకం. ఆ ట్రస్ట్తోనే గత 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించిన నగర ప్రజలకి అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు నుంచి 4వ తారీఖు నిర్వహించే ఈ రోటా ఫేర్ ఎగ్జిబిషన్లో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ ముఖ్య స్పాన్సర్గా దీన్ని నిర్వహిస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.